చిన్న వయసులోనే బ్యాంకు ఉద్యోగం సంపాదించి ప్రశాంతంగా జీవనం సాగించాలని భావించాడు. అనుకున్నది సాధించాడు. కానీ క్రికెట్ బెట్టింగ్ భూతానికి అలవాటు పడ్డాడు. అంతే, జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. బెట్టింగ్లో డబ్బులు పోయాయి. ఇంకేముంది, కళ్ల ముందే బోలెడంత డబ్బు బంగారం కనపడటంతో పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడు. ఓ సినిమా స్టైల్లో ఎవరికీ అనుమానం రాకుండా, సీసీ కెమెరాలకు చిక్కకుండా బ్యాంకు నగదు వాడుకోవడం ప్రారంభించాడు. అంతా సాఫీగా సాగిపోతుండటంతో బంగారాన్ని సైతం మాయం చేయడం మొదలెట్టాడు. చివరికి బ్యాంకు మేనేజర్కు వచ్చిన అనుమానంతో నిందితుడి బండారం బయటపడింది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో నష్టపోయిన ఓ క్యాషియర్ తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడు. బ్యాంకులో డబ్బు కాజేయడంతో పాటు ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను దొంగిలించి ఇతర ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టాడు. రీజనల్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసుల విచారణలో ఈ వ్యవహారం మొత్తం బయటపడటంతో నిందితుడు సహా అతడికి సహకరించిన 44 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నూరు ఎస్బీఐ బ్యాంక్లో క్యాషియర్గా పనిచేసే 32 ఏళ్ల నరిగి రవీందర్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో 40 లక్షల వరకు నష్టపోయాడు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు 2024లో బ్రాంచ్ మేనేజర్ వెన్నపు మనోహర్, అదే బ్యాంకులో పనిచేసే పొరుగు సేవల ఉద్యోగి లక్కాకుల సందీప్లతో కలిసి రవీందర్ మోసానికి పాల్పడ్డాడు. వారి సహకారంతో బ్యాంకులో ఉన్న బంగారాన్ని రహస్యంగా బయటకు తీసి తన మిత్రులు ఎస్బీఎఫ్సి సేల్స్ మేనేజర్ బీరేష్, కస్టమర్ రిలేషన్ మేనేజర్ రాజశేఖర్, సేల్స్ ఆఫీసర్ కిషన్లకు అప్పగించేవాడు. దాన్ని వారు తాకట్టు పెట్టి డబ్బులు తమ ఖాతాల్లోకి జమ కాగానే కొంత కమిషన్ తీసుకుని మిగతా మొత్తం రవీందర్ ఖాతాలోకి బదిలీ చేసేవారు. 2024 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు బంగారంపై రుణాలిచ్చే 10 ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల్లో 44 మందితో పాటు ఇతరుల పేర్లపై తాను పనిచేసే బ్యాంకులో 4.14 కిలోల బంగారం తాకట్టు పెట్టినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి 1.58 కోట్లు రుణం తీసుకున్నాడు. ఏటీఎం యంత్రంలో నగదు నింపే సమయంలో కొంత డబ్బు కాజేశాడు. బ్యాంకులో మాయమైన 25.17 కిలోల బంగారం, 1.10 కోట్ల రూపాయల నగదుపై రీజనల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఆగస్టు 23న ఇచ్చిన ఫిర్యాదుపై మంచిర్యాల జిల్లా పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో క్యాషియర్ నిర్వాకం మొత్తం వెలుగులోకొచ్చింది. నిందితుడు సహా అతనికి సహకరించిన 44 మందిని అరెస్టు చేసినట్లు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. ఎస్బీఐ చెన్నూరు బ్యాంక్ లో జరిగిన థెఫ్ట్ కేసుకి అక్యూజ్డ్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో సార్ 15.23 kg గోల్డ్ రికవరీ కూడా జరిగింది. ఈ మొత్తం ఇన్సిడెంట్ లో దాదాపు 40+ మెంబర్స్ కి భాగీదారీ ఉంది. కానీ ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ కేషియర్ అండ్ ఒక అవుట్ సోర్సింగ్ స్టాఫ్, వాళ్ళు ముగ్గురు కలిసి బ్యాంక్ లో జమ అయిన, బ్యాంక్ నుంచి లోన్ లో తీసుకున్న గోల్డ్ కి వాళ్ళు వేరే బ్యాంక్ లో తీసుకువెళ్లి జమ చేసి మళ్ళీ లోన్ తీసుకుంటున్నారు. ఈ మోడస్ ఆపరాండితో వాళ్ళు డబ్బు కలెక్ట్ చేసి వచ్చిన డబ్బు క్యాషియర్ అకౌంట్ కి వచ్చింది. క్యాషియర్ రవీందర్ కి గేమింగ్ కి, క్రికెట్ బెట్టింగ్ కి అలవాటు ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఈ డబ్బు అక్కడ స్పెండ్ చేశారు. ఈ మొత్తం ప్రాసెస్ లో వాళ్ళకి సహాయం చేసిన ప్రైవేట్ గోల్డ్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు కంపెనీస్ కి ఇంపార్టెంట్ పర్సన్ ఎవరెవరు వాళ్ళకి గోల్డ్ తీసుకుంటున్నారు రవీందర్ నుంచి అండ్ వాళ్ళకి అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేశారు, వాళ్ళకి కూడా అప్రిహెండ్ చేయడం, అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్ గా మనకు ఈ క్రికెట్ బెట్టింగ్ యాప్ లో ఈ డబ్బు వాడుకుంటున్నారు. ఈ లోన్ గురించి కూడా మనము ప్రైవేట్ లోన్ ఏజెన్సీస్ కి కూడా క్లియర్ గా అంటే అలర్ట్ చేస్తున్నాము. ఎప్పుడు కూడా ఏం డిపాజిట్ వస్తే డిపాజిట్ ఎట్లా వచ్చింది, ఎవరు తీసుకువస్తున్నారు, వాళ్ళకి ఐడెంటిటీ తప్పకుండా ఐడెంటిఫై చేయాలి. లేకపోతే ఈ విధంగా అసాంఘిక కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళ మీద కూడా కఠిన చర్య మేము చేస్తాము. నిందితులు వివిధ రుణ సంస్థల్లో తాకట్టు పెట్టిన 15.237 కిలోల బంగారు ఆభరణాలు, 1.61 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు. వారం రోజుల్లో నిందితుడిని పట్టుకోవడంపై చెన్నూరు ఎస్బీఐ ఖాతాదారులు హర్షం వ్యక్తం చేశారు. తమ సొమ్ములు తిరిగొచ్చాయని ఆనందంతో టపాసులు కాల్చి పోలీసులకు జేజేలు పలికారు. పోలీస్ జిందాబాద్, పోలీస్ జిందాబాద్, పోలీస్ జిందాబాద్.